ఏపీ ఎలక్షన్స్ కు సంబంధించిన మరో అప్డేట్ ను చూస్తున్నాం. ఇటు విశాఖపట్నం జిల్లాలో కూటమి నేతలు తమ పవర్ ను చూపించారు. భీమిలిలో విజయం దిశగా గంటా శ్రీనివాసరావు దూసుకుపోతున్నారు. విశాఖ సౌత్ లో జనసేన అభ్యర్థి వంశీకృష్ణ యాదవ్ సత్తా చాటారు. ఇక విశాఖ ఈస్ట్, నార్త్, వెస్ట్ అన్ని స్థానాల్లోనూ కూటమి అభ్యర్థులే అక్కడ కనిపిస్తుంది. మొత్తంగా కూటమి హవా మొత్తం వైజాగ్ మొత్తంగా కనిపిస్తోంది. ఏపీ లోక్సభ మరియు రాజ్యసభ ఎలక్షన్ రిజల్ట్స్ దాదాపుగా ఖాయమైనట్టు కనిపిస్తున్నాయి. ట్రెండ్స్ ప్రకారం మనం చూసుకుంటే ఇటు విశాఖపట్నం జిల్లాలో కూటమి నేతలు పవర్ ను చూపించారు. భీమిలిలో విజయం దిశగా గంటా శ్రీనివాసరావు దూసుకుపోతున్నారు. విశాఖ సౌత్ లో కూడా జనసేన అభ్యర్థి వంశీకృష్ణ యాదవ్ సత్తా చాటారు. విశాఖ మొత్తము ఈస్ట్, నార్త్, వెస్ట్ అన్ని ప్రాంతాల్లో కూడా కూటమి హవానే కనిపిస్తుంది. మొత్తంగా క్లీన్ స్వీప్ డిజిట్స్ ఇక్కడ మనకి కనిపిస్తున్నాయి. మొత్తం కూటమి హవానే ఇటు ఏపీలో కూడా కనిపిస్తోంది. ప్రెసెంట్ మనము విజువల్స్ లో కూడా చూస్తున్నాం. బిగ్ టీవీ స్క్రీన్ కంప్లీట్ గా ఒక 4 బాక్సెస్ లో మీకు ప్రతిదీ చూపించే ప్రయత్నం చేస్తున్నాము. ప్రెసెంట్ జడ్జ్మెంట్ డే అప్డేట్స్ మీరు ఒక బాక్స్ లో చూస్తున్నారు. తర్వాత ఆ పక్కన ఎవరైతే విన్ అయ్యారు, ఎవరైతే ట్రయల్స్ లో ఉన్నారు అనే దాని గురించి కూడా మనం చూస్తున్నాము. ఇటు ఫస్ట్ ఆంధ్ర తీర్పులో తానేటి వనిత ట్రయల్ లో ఉన్నట్టు మనం చూస్తున్నాము. తర్వాత మనం కింద చూస్తే ఇటు టీడీపీ సంబరాల విజువల్స్ ని కూడా మనము బిగ్ టీవీ స్క్రీన్ మీద కింద ఉన్న 2 బాక్సెస్ లో కూడా చూస్తున్నాము. సో కంప్లీట్ గా అటు కూటమి అభ్యర్థుల హవా అయితే ఏపీలో కనిపిస్తోంది. లోక్సభలో కానివ్వండి, రాజ్యసభలో కానివ్వండి, ఇరు సభల్లో కూడా ఇరు ఎలక్షన్స్ లో కూడా కూటమి హవానే కనిపిస్తుంది. కంప్లీట్ గా ఒక మ్యాజిక్ ఫిగర్ అనేది అటువైపుగా వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఏవైతే ట్రెండ్స్ వచ్చాయో అటు టీడీపీకి ఎక్కువగా పాజిటివ్ వైబ్స్ అనేవి కనిపిస్తున్నాయి. ప్రెసెంట్ మనం కింద చూస్తున్నాము. మొత్తం ఏపీలో అటు టీడీపీ శ్రేణులు, జనసేన శ్రేణులు, ఇక బీజేపీ శ్రేణులు అందరూ కూడా అక్కడ ఆనందంలో మునిగి తేలుతున్నారు. అందరూ కూడా అక్కడ సంబరాలు చేసుకుంటున్నారు. కింద ఉన్న 2 బాక్సెస్ లో కూడా మనం ప్రెసెంట్ టీడీపీ కార్యాలయం దగ్గర అటు టీడీపీ శ్రేణులు కానివ్వండి, లేకపోతే టీడీపీ అభిమానులు కానివ్వండి ఏ విధంగా ఎంజాయ్ చేస్తున్నారో విజువల్స్ లో చూస్తున్నాం. రైట్, ఇక ప్రెసెంట్ ఇదే విషయంపై పూర్తి డీటెయిల్స్ ను మా ప్రతినిధి రాణా అందిస్తారు. రాణా, చెప్పండి, అటు ఏపీలో కంప్లీట్ గా కూడా టీడీపీ, జనసేన ఇంకా బీజేపీ కూటమి హవానే కనిపిస్తోంది. సో ప్రెసెంట్ అక్కడ అప్డేట్స్ ఏంటి? ఇప్పటి వరకు తెలిపట్టి అన్ని కౌంటింగ్ కేంద్రాల్లో కూడా ఇటు టీడీపీ, ఇటు జనసేన పార్టీ తన ఆధిక్యాన్ని ప్రదర్శించింది. ముఖ్యంగా జనసేన పార్టీ ఈసారి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే తాను పోటీ చేసినటువంటి 21 నియోజకవర్గాల్లో ఇప్పటి వరకు 20 నియోజకవర్గాల్లో ముందంజలో ఉంటే ఆల్మోస్ట్ అన్ని కూడా గెలుపు ముంగిట ఉన్నటువంటి నేపథ్యం కనపడుతుంది. దాంతోపాటు గత ఎన్నికలతో పోల్చుకుంటే ఈసారి టీడీపీ అనూహ్యంగా 132 స్థానాల్లో ఇప్పటి వరకు ముందులో ఉన్నటువంటి నేపథ్యం కనపడుతుంది. గత ఎన్నికల్లో 2019లో దాదాపు 150 దాకా కూడా సీట్లు గెలిచినట్టు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు కేవలం 16 సీట్లలో మాత్రమే ముందుంది. అది కూడా జనసేన ఆ ఒక్క సీట్లో కూడా 16 సీట్లలో ఉన్నటువంటి మరొక సీట్లో కూడా ఇటు జనసేన పార్టీ, ఇటు వైసీపీ నడుస్తుంది. దాంట్లో కూడా జనసేన పార్టీకి ఎచ్చొచ్చే అవకాశం ఉన్నట్టుగా మనకు ఈ ప్రొడక్షన్స్ చూస్తుంటే తెలుస్తుంది. దాంతోపాటు మరొక అంశం, కీలకమైనటువంటి అంశం ఏంటంటే బీజేపీ ఈసారి జాక్పాట్ కొట్టిందని చెప్పుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పటి వరకు తాను కొన్ని సీట్లు తీసుకున్నటువంటి అసెంబ్లీ దీనిలో దాదాపు ఇప్పుడు 7 సీట్ల వరకు కూడా ముందంజలో ఉన్నట్టుగా మనకు సమాచారం ఉంది. దాంతోపాటు ఎంపీ సీట్లలో కూడా క్లియర్ కట్ గా కూడా మెజారిటీలో అది కొనసాగుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనపడుతుంది. దాంతోపాటు ఒక్కటే కాకు ఇటు పిఠాపురంలో అయితే ఏకంగా పవన్ కళ్యాణ్ ఇప్పటి వరకు 60,000 మెజారిటీ సాధించినటువంటి నేపథ్యం కనపడుతుంది. ఇంకా కేవలం కొన్ని రౌండ్స్ మాత్రమే ఉన్నాయి. ఆ రౌండ్లు కూడా పూర్తి అయిపోయేసరికి పూర్తి స్థాయిలో ఇది గెలుపు అనేది మనకు ముందుకు వచ్చే అవకాశం ఉన్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. దాంతోపాటు ఒక్కసారి ఈ ప్రెడిక్షన్స్ కూడా చూద్దాం. ఇప్పటి వరకు అయితే ఆల్మోస్ట్ తెలుగుదేశం పార్టీ అఫీషియల్ గా ఒక 5 గెలిచినట్టుగా మనకు సమాచారం అంటున్నటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. చాలా మంది ఇప్పటికే గెలుపు సంబరాల్లో ఉన్నటువంటి నేపథ్యము ప్రతి ఒక్కరు టీడీపీ కార్యకర్తలు అయితే ఉంది, ఇటు జనసేన పార్టీకి సంబంధించిన కార్యకర్తలందరూ కూడా ఇటు పిఠాపురం కార్యాలయంలో, ఇటు మంగళగిరి కార్యాలయంలో కానీ పెద్ద ఎత్తున కూడా సంబరాలు చేసుకుంటున్న నేపథ్యం కాబట్టి ప్రస్తుతం నేను ఇక్కడ కాకినాడ జిల్లాలో ఉన్నాను. కాకినాడ హెడ్ క్వార్టర్స్ లో జేఎన్టీయూకి సంబంధించినటువంటి
యూనివర్సిటీలో ఉన్నాను. ఇక్కడే కాకినాడ జిల్లాలో ఉన్నటువంటి 7 అసెంబ్లీ నియోజకవర్గాలకి ఒక పార్లమెంట్ నియోజకవర్గానికి ఇక్కడ కౌంటింగ్ నడుస్తుంది. ఇక్కడ జనసేన పార్టీ ఓవరాల్ గా కాకినాడకు సంబంధించిన దీంట్లో ఎంపీ స్థానాన్ని మరికొద్దిసేపట్లో కైవసం చేసుకోబోతుంది. అత్యధిక మెజారిటీతో తంగెళ్ళ ఉదయ శ్రీనివాస్ ఎంపీగా గెలవబోతున్నట్టుగా మనకు ఈ ప్రిడిక్షన్స్ క్లియర్ గా కూడా చెప్తున్నటువంటి నేపథ్యంలో ఏర్పడుతుంది. దాంతోపాటు వైజాగ్ ఉత్తరాంధ్రలో కానీ ఇటు వైజాగ్ కానీ పూర్తి స్థాయిలో కూడా ఇటు కూటమి క్లీన్ స్విప్ చేస్తుంది. క్లీన్ స్విప్ దిశగా కూడా ముందుకు వెళ్తున్నటువంటి నేపథ్యంలో ఏర్పడుతుంది. దాంతోపాటు ఇప్పటికే ప్రతి రౌండ్ కి పిఠాపురంలో పవన్ కళ్యాణ్ మెజారిటీ అనేది పెరుగుతుంది. దాదాపు 16 రౌండ్ల వరకు దాదాపు చూసినప్పుడు 18 రౌండ్లు ముగిసాయి కాబట్టి ఈ యొక్క మెజారిటీ దాదాపు 69,000 దాకా కూడా ఇప్పటి వరకు వచ్చినట్టుగా తెలుస్తుంది. కొన్ని ప్లేసెస్ లో మాత్రం వైసీపీకి కొంచెం ఓటు పెరిగినప్పటికీ కాస్త మెజారిటీ పవన్ కళ్యాణ్ కి ఒక 2,000 దాకా కూడా తగ్గే అవకాశం ఉంది. ఖచ్చితంగా కూడా 70,000 దగ్గర వరకు ఆయన మెజారిటీ ఉండే అవకాశం ఉన్నట్టుగా మనకు చాలా స్పష్టంగా కనపడుతున్నటువంటి నేపథ్యంలో కనపడుతుంది. మరోవైపు తుని విషయానికి వస్తే మాత్రం కూటమి అభ్యర్థి యనమల దివ్య అత్యధికంగా కూడా తాను కూడా ఇప్పటికే నేపథ్యం ఇది వైసీపీకి బిగ్ షాట్ గా కూడా అనుకోవచ్చు. దాంతో పాటు మరొక ఆసక్తికరమైనటువంటి పరిణామం ఏదైనా ఉందంటే జగ్గంపేటలో ఇప్పటి వరకు పాల్గొన్నటువంటి అన్ని ఎలక్షన్స్ లో కానీ ఏ పార్టీ గెలిచినా అత్యధిక మెజారిటీతో రికార్డు స్థాయి మెజారిటీతో ఇవాళ జ్యోతుల నెహ్రూ 52,000 పైచిలకు ఓట్లతో ఇవాళ ఘన విజయం సాధించారు. ఒక సరికొత్త రికార్డును సృష్టించినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. ప్రతి ఒక్క రౌండ్ కి ఆయన తన ఆధిక్యతని ప్రదర్శించినటువంటి సిచ్యువేషన్ అయితే కనపడుతుంది. దాంతోపాటు ఇంకా చాలా వరకు ప్రిడిక్షన్స్ వస్తున్నాయి, ఇంకా పూర్తి స్థాయిలో ప్రిడిక్షన్స్ వస్తున్నాయి. దాంతోపాటు మనకు విశాఖ జిల్లా చాలా కీలకంగా చెప్పుకోవచ్చు. ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇటు విశాఖని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నప్పుడు కానీ అక్కడ కూడా బక్కబోర్లో పడినటువంటి నేపథ్యం పడుతుంది. సో ప్రస్తుతం మనతో పాటు ఇక్కడ చాలా మంది అభిమానులు, టీడీపీ అభిమానులు వచ్చారు. ఇక్కడ మన విజువల్లో కూడా చూడొచ్చు, మంచి జోష్లో కనపడుతున్న వీళ్ళందరూ కూడా. దాంతో ఇటు కాకినాడకు సంబంధించినటువంటి జేఎన్టీ నుంచి వస్తున్నారు, జనసేన పార్టీ అలాగే టీడీపీ బీజేపీకి సంబంధించిన అందరూ కూడా ఉన్నారు. సార్ చూద్దాం ఏంటండి, ఎట్లా చూస్తారు ఈ విజయాన్ని? ఈ విజయాన్ని ఎప్పుడు కూడా మర్చిపోలేని విజయం ఇది. ఎందుకంటే జనాలు ఎలా బుద్ధి చెప్పాలో ఆ విధంగా బుద్ధి చెప్పారు. జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా నడిపించాలో ఆ విధంగా నడిపించి బయటికి పంపించారు. జనసేన అభ్యర్థులు, టీడీపీ అభ్యర్థులు, బీజేపీ అభ్యర్థులు అందరూ కలిపి ప్రజా విజయం ఎలా ఉంటుందో అనేది తెలియజేశారు. అనే విధంగా యనమల దివ్య గారు 20,000 మెజారిటీతో విజయం అందుకుంటున్నారు. మా తుల్లో ఘన విజయం ఎలా ఉంటది అనేది ఈ రోజు నుంచి మొదలవుతుంది. యనమల దివ్య గారు, యనమల రామకృష్ణ గారు కుమార్తె యనమల దివ్య గారు 20,000 మెజారిటీతో గెలుపొందారండి. ఇప్పుడు జగ్గంపేటలో 50,000 మెజారిటీ వచ్చింది. ఫస్ట్ టైం అంటే కదా హిస్టరీలో జ్యోతుల నెహ్రూ గారు చాలా ఎన్నో ఎలక్షన్ చూశారు. ఈ ఎలక్షన్ లో 52,000 మెజారిటీతో విజయం సాధించారు జ్యోతుల నెహ్రూ గారు. అలాగే ఇప్పుడు జనసేన పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు, నేతలు అనుకోండి, ఫాలోవర్స్ అని కానీ వీళ్ళందరూ కూడా వచ్చారు. ఎట్లా చూస్తారు? పోటీ చేసిన 21 స్థానాలు 20 స్థానాల్లో ముందుంటుంది, ఇంకోటి టగ్ ఆఫ్ వార్ ఉంది. ఓవరాల్ గా ఎట్లా చూస్తారు జనసేన పార్టీ పరిస్థితిని? ఈ రోజు జనసేన పార్టీ అధ్యక్షులు ఎవరైతే ఉన్నారో శ్రీ పవన్ కళ్యాణ్ గారు పిలిపే ఈ రోజు ఏపీని ఒక ఊపు ఊపేస్తుంది. ఆ ఊపు ఎలాంటిదంటే క్లీన్ స్వీప్ అనమాట. మీకు ఎప్పుడన్నా తెలుగుదేశం 1994లో ఎప్పుడో ఆ పార్టీకి ఏదో ఈ ఓట్లనే వచ్చినాయి అంట. ఆ ఓట్లు అనేవి ఇప్పుడు దాన్ని మించి ఉన్నదంట. ఇది అది ప్రతిదీ కూడా ఇవాళ కాకినాడ రూరల్ నుంచి పంతం నానాజీ గారు 50,000 ఓట్లు పైగా ఆధిక్యంలో ఉన్నారు ఇప్పుడు. అలాగే ఉదయ శ్రీనివాస్ గారు ఎంపీ అభ్యర్థి ఈసారి 4వ సునీల్ కాకినాడ వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి 4వ ఓడిపోతున్నాడు ఆయన. అది ఎప్పుడైనా సరే ఎలక్షన్లో ముందు తిరగడం కాదు, జనాల్లో ఉండాలి. జనాల్లో ఎవరైతే ఉంటాడో ఆయన నెగ్గుతారు ప్రజలు. ఇవాళ అదే జనసేన విజయానికి కానీ కూటమికి కానీ విజయానికి కారణం ఏంటంటే సమస్య ఏదైనా ముందుండేది జనసేన, టీడీపీ, బీజేపీ ఈ 3 పార్టీలు ప్రతి ఒక్క పేదోడిని కొడుపు నింపడానికి ఈరోజు కాకినాడ నుంచి పవన్ కళ్యాణ్ వచ్చాడు, క్లీన్ స్వీప్ చేసాడు తూర్పుగోదావరి జిల్లా. అది జనసేన ఒకే ఒక స్లోగన్ ఇచ్చాడు పవన్ కళ్యాణ్, హలో ఏపీ బై బై వైసీపీ. గుర్తుపెట్టుకోండి, ఇది అంతా కూటమి విజయం. జై జనసేన, జై బీజేపీ, జై టీడీపీ. ఇప్పుడు జనసేన అధినేతది 60,000 దాటింది మెజారిటీ,
ఇంకా ఎంతవరకు వస్తుంది అనుకుంటారు పిఠాపురం? నేనైతే ఈ 70,000 మెజార్టీ పైగా వస్తుందండి. ఇంకా 3 రౌండ్లు ఉన్నాయని అంటున్నారు. ఏదైనా 4 రౌండ్లు ఉన్నాయంటున్నారు. 4 రౌండ్లో కూడా చూద్దాం. ఏదైనా సరే ఎంతో ప్రలోభాలకు గురి చేశారండి. ఆ పిఠాపురం 3 మండలాలు కూడా ఒక్కొక్క ఓటుకి 3 వేలు చెప్పి ఇచ్చారని చాలా మంది చెప్పారు. ఇవాళ ఈ 3 వేలు ఓటు తీసుకున్నా సరే వాళ్ళ క్లాస్కి వేశారు ఓటు. మీరు అది గమనించుకోండి. ఎవరైనా సరే పవన్ కళ్యాణ్ ఇవాళ కింగ్ మేకరు ఏపీకి. అలాగే ఒక కూటమి నుంచి సీఎం చంద్రబాబు నాయుడు గారు అవుతున్నారు. మేము కూడా మంచి పదవి ఉంటారని మేము పవన్ కళ్యాణ్ ఆశిస్తున్నాం. అదండి, ఇప్పుడు లాస్ట్ ఎలక్షన్స్లో వైసీపీకి 151 దాకా వచ్చాయి కదా. ఇప్పుడు ఎలక్షన్స్లో గతంలో చూసాం జనసేన పార్టీకి ఒకేలా 1 సీట్ మాత్రమే వచ్చింది. ఇప్పుడు జనసేన పార్టీ 21 సీట్లు పోటీ చేస్తుంది. వైఎస్ఆర్సీపీ మొత్తం 175 పోటీ చేసింది. ఇప్పుడు 16 సీట్లలో మాత్రమే వైఎస్ఆర్సీపీ ముందంజలో ఉంది. జనసేన పార్టీ 20 సీట్లలో ఉంది. ఎట్లా ప్రధాన ప్రతిపక్షం ఎట్లా పోయించే అవకాశం? ప్రధాన ప్రతిపక్షం అనేది ఇప్పుడు ఏపీలో లేదండి. ఇవాళ మా జనసేన పార్టీకి వచ్చిన సీట్లు కూడా లేవు ఆయనకి. మేము ఒకే 21 సీట్లలో పోటీ చేస్తే ఇవాళ 20 సీట్లలో ముందంజలో ఉన్నాం మేము. అర్థమవుతుందండి. ఇవాళ వైసీపీ ఎక్కడ కూడా కనబడతలేదు. అది పద్ధతి కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇది ఏంటంటే ఎవరితో విజయం కాదండి, ఇక్కడ జనాలు నెగ్గారు. ఇది ఎవరో కాదు, జనాలు నెగ్గారు. ఇది ప్రజా తీర్పు. ఇది ప్రజలు నెగ్గారు. ప్రజల తీర్పు ఎక్కడ పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు కాదు, ప్రజలు నెగ్గారు. ఇది ప్రజా తీర్పు. ఆడు ఎంత దుర్మార్గం చేశాడో, జగన్మోహన్ అనే వ్యక్తి ఎంత దుర్మార్గం చేశాడో, ఎన్ని దౌర్జన్యాలు చేశాడో, ఎంతమంది ప్రజల్ని బాధ పెట్టాడో, ఎంతమంది ప్రజల యొక్క పొట్ట కూల్చాడో, ఎంతమంది యొక్క అన్న క్యాండిల్ తీసేసి భోజనం పెట్టకుండా చేశాడో, ఆ పాపం ఊరికే పోలేదు జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు ఇలా జగన్మోహన్ రెడ్డి ఓడిపోయిన కారణం, మెయిన్ కారణం అది. ఇలా మా దివ్యబాను ఇలా 25,000 మెజార్టీతో వైఎస్ఆర్సీపీ మా తుని నియోజకవర్గంలో దాడిశెట్టి రాజు ఉన్నాడు. ఆ 25,000 మెజార్టీని కొట్టి ఇంకో 20,000 మెజార్టీ వచ్చే లోపల దివ్య మేడం గారు ఉన్నారంటే తుని నియోజకవర్గ ప్రజలు వైసీపీకి ఎంత గట్టిగా బుద్ధి చెప్పారనేది ప్రజల మనం తెలియజేయచ్చు అనమాట. నేను నిజంగా చెప్తున్నానండి, ఇది ప్రజా తీర్పు. ప్రజల తీర్పు ఎప్పుడు తప్పు కాదు. ఈ రాష్ట్రంలో కాదు, ఏ రాష్ట్రంలో కూడా ప్రజల తీర్పు రాదు. అక్కడ నరేంద్ర మోడీ శాసిస్తాడు, ఇక్కడ సీఎం చంద్రబాబు నాయుడు అండ్ పవన్ కళ్యాణ్ శాసించాడు. అంతే. ఇంకెక్కడ మీరు ఎట్లా చూస్తారు? నా పేరు చక్రధర్, తుని కాన్స్టిట్యూన్సీ నుంచి మాట్లాడుతున్నాను. ఇప్పుడు అయితే గతంలో చేసిన ప్రభుత్వం కంటే ఇప్పుడు వైసీపీ మంత్రులు ఓటమి కారణం ఏంటంటే ప్రజలకి జగన్మోహన్ రెడ్డి ఒక రోడీజీ నాయకులను తయారు చేశాడు. దానికి బుద్ధి చెప్పడానికి తుని నియోజకవర్గంలో తాడిశెట్టి రాజు ఒక రోడీకి తయారయ్యాడు. దానికి బుద్ధి చెప్పడానికి దివ్య 2,20,000 కుటుంబాలను కలిసి ఈరోజు 20,000 మెజార్టీ తీసుకు వెళ్ళడం జరుగుతుంది. దానికి కారణం, ఏకైక కారణం జనాల్లో ఉండడం. జనాల్లో ఉండే నాయకుడే జనాలు వేస్తారు తప్ప ఎక్కడో ఇంటికాడ కూర్చుండి ఏదో జోసమాడి అయ్యేసి నాయకుడికి ఎవరు ఓట్లేరు జనాలు. ఫైనల్గా చెప్పండి, ఎందుకంటే మీ టీడీపీని కానీ ఇటు జనసేన పార్టీని కానీ బాగా తిట్టింది ఇటు నగరి ఎమ్మెల్యేకు ఉన్నటువంటి రోజా కానీ ఇటు గుడివాడ రాణి కానీ. ఇప్పుడు వాళ్ళిద్దరు కూడా వెనకంజలో ఉన్నారు, ఆల్మోస్ట్ ఓటమి దశలో ఉన్నారు. ఎట్లా చూస్తారు? ఇప్పుడు ఆర్కే రోజా అన్న ఆవిడ జబర్దస్త్ ప్రోగ్రామ్ చేసుకుంటేది. ఇవాళ అదే ప్రోగ్రామ్కి వెళ్ళి మళ్ళీ చేసుకోవాల్సిన పరిస్థితి అయితే జనాలు ఇచ్చారు. జబర్దస్త్ ప్రోగ్రామ్లకే పరిమితం అవుతుంది. ఇంక రాజకీయాల్లో ఇంకా ఆవిడకి అంటూ క్లీన్ స్వీప్ అండి. ఇంక రాజకీయాల్లో ఇంకా ఆవిడ ఉండదు. ఎప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారిని ఒకే పదం వాళ్ళు వైసీపీ పార్టీ అంతా 3 పెళ్లిళ్ళు 2 చోట్ల ఓడిపోయాడు, ఏమి రాజకీయాలు పనికి రాడు అన్నారు. ఇవాళ 2024లో ఎవరు ఇప్పుడు ఓడిపోతున్నారు? 175 స్థానాల్లో పోటీ చేసిన వైసీపీ ఇవాళ ఏమైపోయింది? 14 సీట్లు పరిమితం అవుతుంది. గుడివాడ నాని కూడా ఆల్మోస్ట్ ఓటమి దశలో. కొడాల నాని, గుడివాడ అమర్నాథ్ కానీ, కొడాల నాని గారు కానీ వీళ్ళెవరు కూడా వెనకంజలోనే ఉంటారు. ఎప్పుడు కూడా వీళ్ళందరికీ కూడా బూతుల శాఖ ఏదన్నా ఇస్తే అది వైసీపీలో బూతుల శాఖ తీసుకుని బూతుల శాఖలోనే పనిచేశారు. వాళ్ళ వల్లనే ఇప్పుడు ఓటమి దశకు చేరుకుంది వైసీపీ అండి. ఇప్పుడు వాళ్ళ వల్లనేనా ముఖ్యంగా ఇప్పుడు ఒక వ్యక్తి మంచి చేద్దామని వచ్చినా వెనకాల ఉన్న 10 మంది వ్యక్తులు కూడా చేయకపోతే ఏదైనా ఏ పార్టీ అయినా సరే వెనక్కే పోద్దండి, ముందుకు రాదు. ఇవాళ ఏంటంటే జనాలు నెగ్గారు. జనాల సమూహమే ఇవాళ జన పార్టీని తీసుకొచ్చింది. ఇవాళ బీజేపీ కూటమి విజయం సాధించింది, ఎన్డీఏ కూటమి విజయం సాధించిందంటే ఇది అంతా జనాల విజయం. బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే 61,152 ఓట్ల మెజార్టీతో పిఠాపురం నియోజకవర్గం నుంచి శ్రీ జనసేన అధ్యక్ష
పవన్ కళ్యాణ్ గారు నెగ్గేశారు. పూర్తి విజయం అయిపోయింది. సో వాళ్ళ జోష్ ఇంత అంతా కాదు. ఇప్పుడు ప్రస్తుతం బిగ్ టీవీ కూడా నియర్ టు పిఠాపురం దగ్గర పోతుంది. వీళ్ళు రోడ్లో వీళ్ళందరూ కూడా అభిమానులందరూ చూసి మనతో మాట్లాడుతున్నారు. సో మొత్తం ఇటు ఉభయ గోదావరి జిల్లాలు ఎక్కడ చూసినా కూడా టీడీపీ జనసేన పార్టీలు మామూలు జోష్లో లేరు. ఎందుకంటే వాళ్ళు దాదాపు 10 సంవత్సరాల పాటు ఇలాంటి విజయాన్ని మేము ఎప్పుడు చూడలేదు. ఒక గూస్ బంప్స్ వస్తాయనేసి కూడా మీరందరూ చెప్తున్నట్టు నేపథ్యం పడుతుంది. ఎగ్జాక్ట్లీ రానా, థ్యాంక్ యూ సో మచ్. శ్రీకాకుళంలో టీడీపీ ఘన విజయం నమోదు చేసుకుంది. వైసీపీ అభ్యర్థి ధర్మాన ప్రసాద్ రావుపై టీడీపీ గెలిచింది. టీడీపీ ఘన విజయం సాధించింది. అయితే టీడీపీ అభ్యర్థి గొండు శంకర్ అక్కడ ఘన విజయం సాధించారు. వైసీపీపై ప్రెజెంట్ మొత్తంగా కూడా టీడీపీ ఏపీని క్లీన్ స్వీప్ చేసే దిశగా కూడా ముందుకు సాగుతోంది. శ్రీకాకుళం అసెంబ్లీ రిజల్ట్ చూస్తున్నాము. టీడీపీ అక్కడ ఘన విజయం సాధించింది. వైసీపీ అభ్యర్థి ధర్మాన ప్రసాద్ రావుపై అక్కడ టీడీపీ అభ్యర్థి గొండు శంకర్ అక్కడ విజయాన్ని సాధించారు. అనుకున్నదొకటి అయినది ఇంకొకటి. మేమే గెలుస్తామంటూ గొప్పలకు పోయిన మంత్రులు, మాజీ మంత్రులకు ఏపీ ప్రజలు ఊహించని షాక్ను ఇచ్చారు. ఓడిపోతామని ఊహించని స్థానాల్లోనూ చిత్తుగా ఓడించేశారు. జగన్ సర్కార్లో కీలకంగా ఉన్న మంత్రులు అందరూ కూడా హ్యాండ్స్ అప్ అయిపోయారు. కూటమి అభ్యర్థుల ముందు తేలిపోయారు. ఇక మొత్తంగా ఏపీలో ఇటు కూటమి హవానే కనిపిస్తోంది. ఇంతకు ముందు వచ్చిన ఫలితాలు 5 years బ్యాక్ మనం చూసుకుంటే ఈసారి ఆ ఫలితాలు రిజల్ట్స్ లో ఇంకా ముందంజలోనే ఉన్న 21 సీట్స్ ఆల్రెడీ ఖరారు చేసుకుని టీడీపీ ముందంజలో ఉంది. ఇదే విషయంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివ విజయవాడ నుండి లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శివ, చెప్పండి, ప్రెసెంట్ అక్కడ టీడీపీ కార్యకర్తలు, జనసేన కార్యకర్తలు, బీజేపీ కార్యకర్తలు ఏ విధంగా సంబరాలు